Next problem 218. X tends to pi by 2 root over 1 minus sin x by pi by 2 minus x. Pi by 2 minus x into root over 1 plus sin x. X pi by 2 టెండ్ చేస్తే 1 minus sin pi by 2 అంటే 0. న్యూమరేటర్ ఏమో 0 అవుతుంది. డినామినేటర్ కూడా pi by 2 minus x pi by 2 అంటే pi by 2 minus pi by 2 0 అంటే 0 by 0 ఫామ్. ఒక మెథడ్ ఏంటంటే LH రూల్ అప్లై చేయొచ్చు. సో మనకి LH రూల్తో పాటు ఇంకా మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ అని కూడా ఒకటి ఉంది. సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా చేయొచ్చు. అంటే ఏముంది, ఎక్స్ దేనికైతే టెండ్ అవుతుందో, ఎక్స్ దేనికి టెండ్ అవుతున్నాడు, పై బై 2కి టెండ్ అవుతుందని చెప్పాడు. నేను ఏం చేస్తానంటే పై బై 2 టర్మ్ ఎక్స్ మైనస్ పై బై 2 మైనస్ ఎక్స్ కూడా ఇందులో ఉంది కాబట్టి దీన్ని ఎక్స్ మైనస్ పై బై 2 అనేది 0కి టెండ్ అవుతుంది. ఎక్స్ పై బై 2 టెండ్ అవుతున్నప్పుడు ఎక్స్ మైనస్ పై బై 2 0కి టెండ్ అవుతుంది. ఆ ఎక్స్ మైనస్ పై బై 2ని టీ అనుకుంటాను. ఎక్స్ మైనస్ పై బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ పై బై 2 ఈజ్ ఈక్వల్ టు టీ నేను ఎజ్యూమ్ చేశాను. సో అటువంటిప్పుడు ఎక్స్ని ఎలా రాయాలి అంటే పై బై 2 ప్లస్ ఎక్స్ రాయాలి, పై బై 2 ప్లస్ టీ రాయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై బై 2 ప్లస్ టీ అంటే ఎక్స్ టెన్ టు పై బై 2 అనే బదులు టీ టెన్స్ టు 0 అని రాయొచ్చు. ఎక్స్ మైనస్ పై బై 2 10 to 0 కదా, అంటే ఎక్స్ మైనస్ పై బై 2 అనేదాన్ని టీ అనుకున్నాం కాబట్టి యూ కెన్ చేంజ్ ద లిమిట్ యాజ్ లిమిట్ టీ టెన్స్ టు 0 రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ ఎక్స్. ఎక్స్ అంటే ఎంత, పై బై 2 ప్లస్ టీ కాబట్టి సైన్ ఆఫ్ పై బై 2 ప్లస్ టీ అని రాయొచ్చు. 5 by 2 plus t by 5 by 2 minus x అంటే minus t అవుతుంది as per the substitution. Root over 1 minus 1 plus sin of x plus లో 5 by 2 plus t అని రాయొచ్చు. sin of 5 by 2 plus t. ఇప్పుడు చూస్తే ఇక్కడ sin 5 by 2 plus theta అనేది cos theta కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి లిమిట్ t టెన్స్ టు 0, లిమిట్ t టెన్స్ టు 0 రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ t సైన్ 90 ప్లస్ థీటా కాస్ థీటా బై ఇక్కడ మైనస్ టీ ఇంటూ ఇక్కడ కూడా 1 ప్లస్ కాస్ టీ అవుతుంది. ఇచ్చేదా సైన్ 90 ప్లస్ థీటా కాబట్టి 1 ప్లస్ కాస్ టీ. లిమిట్ టీ టెన్స్ టు 0, ఇక్కడ టీ అనేది టీ 0కి టెండ్ అవుతుంది కాబట్టి 1 మైనస్ కాస్ టీ అంటే ఏంటి, 1 మైనస్ కాస్ టీని కాస్ థీటాని మనం ఎలా రాయొచ్చు అంటే 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 అని రాయొచ్చు. కాబట్టి 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 అనేది దీని ఫార్ములా అయితే ఈ రూట్లో ఉంది కాబట్టి దీన్ని 2 సైన్ స్క్వేర్ టీ బై 2 అని రాస్తాం ఈ కేసులో. సో రూట్ ఓవర్ 2 సైన్ స్క్వేర్ టీ బై 2గా రాయొచ్చు ఫార్ములాని బట్టి, మైనస్ టీ ఇంటూ లిమిట్ ఏంటి అంటే టీ టెన్స్ టు 0. ఇక్కడ లిమిట్ టీ టెన్స్ టు 0 మైనస్ టీ ఇంటూ ఇక్కడ 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 అంటే 2 కాస్ స్క్వేర్ టీ బై 2 ఇది అండర్ రూట్ ఏం చేత 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 కాబట్టి ఇక్కడ ఉన్న మన అనదర్ ఫార్ములా 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 సో ఆ ఫార్ములాని బట్టి మనకి ఇక్కడ ఈ రెండు రకాలుగా వచ్చింది. ఇప్పుడు టీ టెన్స్ టు 0 ఇక్కడ రూట్ని ఎలిమినేట్ చేసాం అనుకోండి, రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. సో రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ని మనం ఎలా రాస్తాం, రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇది మర్చిపోకూడదు, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్, రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనకి లిమిట్ టీ టెన్స్ టు 0 మాడ్యులస్ ఆఫ్ సైన్ టీ బై 2 అవుతుంది. ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ సైన్ టీ బై 2 బై ఇక్కడ మైనస్ టీ ఇంటూ ఇక్కడ కూడా మాడ్యులస్ ఆఫ్ కాస్ టీ బై 2 అవుతుంది, కాస్ టీ బై 2. ఈ లిమిట్
టీ టెన్స్ టు జీరో అంటే టీ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఏం చేద్దంటే డెఫినేషను sin t/2 ఉంది, sin t/2 మాడ్యులస్లో ఉంది. కాబట్టి sin x అనే ఫంక్షన్ మనం కన్సిడర్ చేస్తే sin x ఫంక్షన్ గ్రాఫ్ మనం చూస్తే ఎలా ఉంటుంది. ఎక్స్ పాజిటివ్ సైడ్ నుంచి టెండ్ అవుతున్నప్పుడు అది థీటా, సైన్ థీటా అనే ఫంక్షన్లో ఎక్స్ థీటా అనేది ఈ ఆర్గ్యుమెంట్ థీటా అనేది 0 నుంచి టెండ్ అవుతుంటే పాజిటివ్ సైడ్ నుంచి టెండ్ అవుతుంటే ప్లస్ పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, నెగిటివ్ సైడ్ నుంచి టెండ్ అవుతుంటే సైన్ వాల్యూ నెగిటివ్ అవుతుంది. ఎంచేత ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ తీసుకోవాలంటే ఇక్కడ మాడ్యులస్లో ఉంది ఫంక్షన్. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ ఎప్పుడైనా సరే ఎక్స్గా రాయాలి ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే. ఓకే, అలాగే -x అని రాయాలి ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 అయితే. అంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్కి 2 డెఫినేషన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఆ ఎక్స్ ప్లేస్లో sin x అనేది ఉంది మనకి, sin x/2. ఇది కూడా అంతే. ఈ మాడ్యులస్లో ఉన్న ఫంక్షను మనకి 2 విధాల డెఫినేషన్ ఇస్తుంది. ఇది ఇచ్చినట్టే ఎక్స్ పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ఉన్న టీ అనే వాల్యూ మనకి లిమిట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు t టెన్స్ టు 0 అయినప్పుడు ఎటువైపు నుంచి టెండ్ అవుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో t టెన్స్ టు 0 అయితే పాజిటివ్ సైన్ నుంచి టెండ్ అవుతుంది. దీన్ని ఎలా రాస్తాం? ప్లస్ sin t/2గా రాస్తాం. అదే నెగిటివ్ సైన్ నుంచి టెండ్ అయితే -sin t/2 అని రాస్తాం. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్. సో LHL అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ LHL ఏంటంటే లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి 0కి టెండ్ అవుతున్నప్పుడు, 0 అనే దానికి లెఫ్ట్ సైడ్ నుంచి టెండ్ అవుతున్నప్పుడు మాడ్యులస్ ఆఫ్ sin x మాడ్యులస్ ఆఫ్ sin t/2 బై మైనస్ t ఇంటూ కాస్ ఆఫ్ t/2 ఇది మాడ్యులస్ ఉంది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెండింగ్ టు 0 మైనస్ వెన్ x టెండింగ్ టు నెగిటివ్ సైన్ నుంచి టెండ్ అవుతున్నప్పుడు సైన్ అనేది నెగిటివ్ అవుతుంది కాబట్టి మైనస్ ఆఫ్ sin x అవుతుంది, మైనస్ sin t/2. వై? బికాజ్ x ఈజ్ టెండింగ్ టు నెగిటివ్ సైడ్. x నెగిటివ్ సైడ్ ఉన్నప్పుడు ఇది సైన్ అనేది నెగిటివ్ వాల్యూని ఇస్తుంది, నెగిటివ్ వాల్యూ ఇందులో పెడితే ఏమవుతుంది? సో నెగిటివ్ అంటే ఈ యాజ్ పర్ దిస్ డెఫినేషన్ వెన్ x ఈజ్ నెగిటివ్ వీ రైట్ -x సో దట్ ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో నెగిటివ్తో రాసాం. అలాగే బై -t ఎక్స్ నెగిటివ్ సైడ్ నుంచి టెండ్ అవుతుంటే కాస్ t/2 ఏమవుతుంది? కాస్ t/2 అనే గ్రాఫ్ మనం చూస్తే ఎలా ఉంటుంది? 0 దగ్గర పాజిటివ్, 0కి రైట్ సైడ్ నుంచి టెండ్ అయినా లెఫ్ట్ సైడ్ నుంచి టెండ్ అయినా అది ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. కాబట్టి కాస్ t/2 వాల్యూ ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. సో యాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ బోత్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. కాబట్టి దీనికి ప్లస్ తోటే రాయాలి. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనకు మిగిలేది ఎంత అంటే లిమిట్ t టెన్స్ టు 0 ఎక్స్ కాదు ఇది t టెన్స్ టు 0 లిమిట్ t టెన్స్ టు 0 అయితే t/2 కూడా 10 to 0 అవుతుంది. కాబట్టి t/2 10 to 0 sin t/2 బై t. ఇక్కడ ఇది ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో డినామినేటర్ కూడా అదే ఆర్గ్యుమెంట్ ఉండాలి. కాబట్టి t/2 రాసి 2తో మల్టిప్లై చేయాలి ఇంటూ 1/cos t/2 t దగ్గర 0 పెడితే ఇక్కడ cos 0 అయిపోతుంది. cos 0 అంటే 1. సో sin θ/θ వాల్యూ 1. లిమిట్ θ టెన్స్ టు 0 sin θ/θ ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి 1 ఇంటూ 1/2 ఇంటూ 1/1. సో టోటల్ ఇట్స్ వాల్యూ ఈజ్ 1/2. ఇట్ ఈజ్ LHL. నౌ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ RHL అనేది రైట్ హ్యాండ్ లిమిట్. అది ఫైండ్ అవుట్ చేయాలంటే లిమిట్ t టెన్స్ టు 0 ప్లస్ ఇక్కడ ఉన్న ఫంక్షన్ ఏంటి? మాడ్యులస్ ఆఫ్ sin ఆఫ్ t/2 బై మైనస్ t ఇంటూ మాడ్యులస్ ఆఫ్ కాస్ t/2. సో 0 ప్లస్ నుంచి టెండ్ అయినప్పుడు ఇది ఏమవుతుంది? sin t/2 అవుతుంది. సో యూ కెన్ రైట్ లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్
ఆర్ t tends to 0 ప్లస్ సైన్ వాల్యూ ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. సైన్ ఆఫ్ t/2 యూ కెన్ నెగ్లెక్ట్ మైనస్ సైన్ ఆఫ్ t/2 పాజిటివ్ వాల్యూ ఇక్కడ ఇంచేత t పాజిటివ్ అవుతుంది కాబట్టి మొత్తం సైన్ కూడా పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ ఉన్నప్పుడు మాడ్యులస్ తీసి యాజ్ ఇట్ ఈజ్గా రాసేయచ్చు ఎక్స్ వాల్యూ బై ద డెఫినేషన్ మైనస్ t ఇంటూ కాస్ t/2 ఇటువైపు నుంచి టెండ్ అయింది దీని వాల్యూ 1 కాబట్టి ఇది కాస్ t/2 రాసేసి దీని వాల్యూ ఇక్కడ -1 బై ఇక్కడ మైనస్ బయట తీసేయచ్చు సైన్ t/2 సో దీన్ని కూడా మనం లిమిట్ అప్లై చేసి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఆఫ్ t/2 బై t/2 ఇంటూ 2 అని రాయొచ్చు. ఇక్కడ 1/cos t/2 సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి దట్ ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ లిమిట్ అప్లై చేస్తే ఇక్కడ 1/2 వస్తుంది ఇంటూ 1/1 సో దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2 వచ్చింది. ఆర్హెచ్ఎల్ వాల్యూ ఎంతమ్మా -1/2 వేరే ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎల్ వాల్యూ ఎంత వచ్చింది 1/2 వచ్చింది. సో ఇది 1/2 ఇది -1/2 సో ఎల్హెచ్ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్. ఈ కేసులో ఆ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్హెచ్ఎల్. సో ఇన్ దిస్ కేస్ దట్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 219. ప్రాబ్లము చూడండి. ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు π/4 లిమిట్ x టెండింగ్ టు π/4 చేయాల్సింది 1 - cot cube x by 2 - cot x minus cot cube x cot cube x cot cube x. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలి. x అనేది π/4కి టెండ్ అవుతుంది. కాట్ క్యూబ్ x అనేది ఎంత అవుతుంది 1 క్యూబ్ అవుతుంది. కాట్ π/4 1 కాబట్టి డెనామినేటర్ కూడా ఇది 1 ఇది -2 అంటే 0/0 ఫామ్. సో మీకు ఏమొస్తుంది 0/0 ఫామ్ అంటే ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది. ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయొచ్చు. ఒకటి మెథడ్ అది ఎల్హెచ్ రూల్. ఇది కింద డెనామినేటర్ కొంచెం లెంగ్తీగా వచ్చేలా ఉంది కాబట్టి నేను వేరే మెథడ్లో ప్రొసీడ్ అవుతాను. ఏంటి అంటే కాట్ క్యూబ్ ఎక్స్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. కాట్ ఎక్స్ని సపోజ్ మనం కొద్దిసేపు లెట్ కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ టీ అనుకుందాం. లెట్ కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ సబ్స్టిట్యూషన్ మెథడ్ అన్నమాట. సో కాట్ ఎక్స్ అనేది టీ అయితే మన లిమిట్ ఎలా మారుతుంది ఎక్స్ టెండింగ్ టు π/4 అన్నాడు. అప్పుడు టీ ఎంత అవుతుంది 1 అవుతుంది. కాబట్టి లిమిట్ని మనం ఎలా చేంజ్ చేయొచ్చు అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు π/4 అని రాసే బదులు లిమిట్ t టెన్స్ టు 1 అని రాయొచ్చు. ఇంచేత మొత్తం అంతా టీలో కన్వర్ట్ చేస్తున్నారు. కాట్ ఎక్స్ టీ అన్నాం కాబట్టి 1 - t³ బై ఇక్కడ 2 - t³ ఇలా వచ్చింది. సో దీన్ని ఏం చేయాలంటే ఫ్యాక్టరైజేషన్ చేసి సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఈ పైన ఉన్నది a³ - b³ అనే ఫార్ములాలో ఉంది. ఇది కూడా క్యూబ్ ఫార్ములానే ఉంది. a³ - b³ వచ్చింది. కింద డెనామినేటర్ కూడా ఫ్యాక్టరైజ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ పైన a³ - b³ ఫార్ములా ఉంది. కింద డెనామినేటర్ చూస్తే 2 - t - t³ క్యూబిక్ ఈక్వేషన్ ఫ్యాక్టరైజ్ చేయాలంటే దీన్ని హార్నర్స్ డివిజన్ అనేది చేయాలి. సో ఈ ఫంక్షన్ f(t) అనుకుంటాను నేను కొద్దిసేపు. 2 - t
మైనస్ టీ క్యూబ్ అనేది ఆ ఫంక్షన్. సో ఇక్కడ f(1) తీసుకున్నాం అనుకోండి, దీని ఫ్యాక్టర్ ట్రయల్ అండ్ ఎర్రర్లో ఫస్ట్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే టీ ప్లేస్లో 1, 2 ఇలా పెడితే దేనికైతే 0 అవుతుందో దానికి సంబంధించిన ఫ్యాక్టర్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2 మైనస్ టీ అంటే 1 మైనస్ 1 క్యూబ్ 0. కాబట్టి 1 అనేది దానికి ఒక రూట్ అవుతుంది. కాబట్టి t మైనస్ 1 whenever f of a is equal to 0 then x minus a is a factor. ఇక్కడ x అంటే t కాబట్టి t minus 1 is a factor. దీనికి 1 అనేది రూట్, t minus 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. సో నేను ఎలా రాస్తానంటే ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ మనం ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఎక్స్ క్యూబ్ అంటే టీ క్యూబ్ కోఎఫిషియంట్ 1. తర్వాత టీ స్క్వేర్ లేదు, టీ స్క్వేర్ ఉందనుకుంటే 0 ఇంటూ టీ స్క్వేర్ అని రాస్తే దాని యొక్క కోఎఫిషియంట్ 0 అవుతుంది. తర్వాత టీ యొక్క కోఎఫిషియంట్ -1, తర్వాత కాన్స్టెంట్ 2. ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ రాయాలి ఫస్ట్, తర్వాత ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ రాయాలి, తర్వాత ఎక్స్ కోఎఫిషియంట్ రాయాలి, తర్వాత కాన్స్టెంట్ రాయాలి. సో అదే మెథడ్లో రాసింది ఇక్కడ. ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ద రూట్ దానికి. సో ఇలా 2 లైన్స్ కొట్టండి, దీని కింద ఫస్ట్ 0 పెట్టండి. -1 ప్లస్ 0 అంటే -1, -1 ఇంటూ 1 -1, -1 ప్లస్ 0 -1, -1 ఇంటూ 1 -1, -1 ప్లస్ -1 అంటే -2, -2 ఇంటూ 1 -2. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 0. సో x మైనస్ 1 అనేది ఫ్యాక్టర్ క్లియర్. ఇప్పుడు మనం ఈ పాలినామియల్ని ఎలా రాస్తామంటే ఆ ఫంక్షన్ f ఆఫ్ t అనేదాన్ని ఆల్రెడీ x మైనస్ 1 అనేది ఒక ఫ్యాక్టర్ కాబట్టి t మైనస్ 1 ఒక ఫ్యాక్టర్. మిగిలిన దాన్ని ఇక్కడ ఉంది కదా 3 టర్మ్స్ ఉన్నాయి కదా, దాన్ని ఏం రాస్తామంటే -1 ఇంటూ టీ స్క్వేర్ ఇదో ఫ్యాక్టర్ అన్నమాట, -1 ఇంటూ టీ అంటే -t -2 ఇది దాన్ని రాసే విధానం. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు -t మైనస్ 1 ఇంటూ -t స్క్వేర్, మైనస్ బయట తీసేయచ్చు, మైనస్ బయట తీసేసి రాస్తే ఓకే ఉంటాయి మీకు కానిచ్చండి. టీ స్క్వేర్ ప్లస్ టీ ప్లస్ 2 ఇది మనకున్న ఫ్యాక్టరైజేషన్. సో టీ మైనస్ 1 ఇంటూ ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. టీ మైనస్ 1 ఇంటూ సో ఈ -1 దీంతో మల్టిప్లై చేస్తే 1 మైనస్ టీ ఇంటూ టీ స్క్వేర్ ప్లస్ టీ ప్లస్ 1 ఇలా వచ్చింది. సో ఎఫ్ ఆఫ్ టీ ఇది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి, సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేసి సింప్లిఫై చేయాలి. మనకి ఇచ్చిన ఫంక్షన్ ఒకసారి చూస్తే లిమిట్ t టెన్స్ టు 0, లిమిట్ t టెన్స్ టు x టెన్స్ టు π/4 కదా, కాబట్టి t టెన్స్ టు 1 పైన ఉన్నది ఏంటి 1 క్యూబ్ మైనస్ టీ క్యూబ్ అంటే దాని ఫ్యాక్టరైజేషన్ అదే ఫార్ములా రాస్తే 1 క్యూబ్ మైనస్ టీ క్యూబ్ 1 మైనస్ టీ ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి అంటే 1 ఇంటూ టీ అంటే టీ. ఇది న్యూమరేటర్ యొక్క ఫ్యాక్టరైజేషన్. బై డినామినేటర్కి వచ్చేటప్పటికి 1 మైనస్ టీ ఇంటూ ఇక్కడ వచ్చింది ఎంత టీ స్క్వేర్ ప్లస్ టీ ప్లస్ 1. సో ఇక్కడ టీ స్క్వేర్ ప్లస్ టీ ప్లస్ 1 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా t టెన్స్ టు 1 అయితే ఏమవుతుంది, టీ స్క్వేర్ ఇక్కడ 2 ఇది 2 కాబట్టి ఇక్కడ కూడా 2 వస్తుంది. t 1కి టెండ్ అయితే 1 ప్లస్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ప్లస్ 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3/4. 3/4 అనేది ఫైనల్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ ప్రాబ్లం నంబర్ 219.
సో ప్రాబ్లం నెంబర్ 220 ప్రాబ్లమ్స్ होता 220లో ఏమి ఇచ్చారంటే f of x let f of x is equal to డిఫైన్ చేసింది 3 into x power 10 minus 7 into x power 9 7 into x power 8 7 into x power 8 plus 5 into x power 6 5 into x power 6 minus 21x cube minus 21x cube plus 3x square minus 7 3x square minus 7 ఇది మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏమంటున్నాడంటే లిమిట్ h tends to 0 limit h tending to 0 f of 1 minus h minus f of 1 by h cube plus 3h అనే దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నమాట. సో మనకి ఇక్కడ చూస్తుంటే ఒక డిఫరెన్షియేషన్ కనిపిస్తుంది ఇందులో. సో మనకి ఫార్ములా ఏంటంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అనే దానికి ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారా డెరివేటివ్ ఫార్ములా ఏంటంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఎలా రాస్తామంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 limit h tends to 0 f of a plus h minus f of a by h ఇది f dash of a కి ఫార్ములా ఇది. సో అదేవిధంగా ఇక్కడ 1 minus h minus f of a అంటే h ప్లేస్లో ఎంత ఉంది 1 minus h f of a plus h తో కంపేర్ చేస్తే a plus h minus f of x అనే కేసులోకి వచ్చింది. కాబట్టి దీన్ని మైనస్ హెచ్ని 10 to 0 అనుకోవచ్చు మనం. సో దాన్ని బట్టి రాస్తే మనకి ఫస్ట్ ఉన్న ఫార్ములా రావడం కోసం లిమిట్ హెచ్ టెన్స్ టు 0 నేనేం రాయొచ్చు అంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 f of 1 minus h f of 1 minus h minus f of 1 by h కామన్ చేయొచ్చు. ఇక్కడ ఇందులో h కామన్ చేస్తే ఇక్కడ మనకి ఏముంటుంది, ఇంకా h కామన్ చేస్తే h క్యూబ్లోంచి ఒక h స్క్వేర్ ఉంటుంది మిగులుద్ది ప్లస్ 3 ఇలా మిగులుద్ది. లిమిట్ h టెన్స్ టు 0 దీని యొక్క లిమిట్ కడితే f డాష్ ఆఫ్ x వచ్చినట్టు. సో దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీని కోసం ఏం చేస్తానంటే నేను దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 ఇక్కడ f ఆఫ్ 1 minus h minus f of 1 by h ఇది మనకు వచ్చింది ఇంటూ 1 by h స్క్వేర్ ప్లస్ 3 ఇది ఒకటి వస్తుంది h స్క్వేర్ ప్లస్ 3. చూస్తే ఇక్కడ మనకి h స్క్వేర్ ప్లస్ 3 ఇదంతా h టెన్స్ టు 0 ఇదంతా కూడా f డాష్ ఆఫ్ 1కి ఈక్వల్ అవుతుంది. ఇదంతా దేనికి ఈక్వల్ అవుతుంది f డాష్ ఆఫ్ 1కి ఈక్వల్. ఇది h స్క్వేర్ ప్లస్ 3 అన్నాడు కాబట్టి h ప్లేస్లో 0 పెట్టుకోవాలి. సో నువ్వు f డాష్ ఆఫ్ 1 అంటే f డాష్ ఆఫ్ x ఏముందో అక్కడ చూసుకోవాలి.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏముంది, ఇది కదా ఫంక్షన్, దాని యొక్క డెరివేటివ్ చేసి 1 సబ్స్టిట్యూట్ చేయాలి అందులో. సో యూ కెన్ గెట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పైన చెప్పిన దానికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి 1 సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ. 3 into x power 10 minus 7x cube 7x power 5 8 5x power 6 21x cube ఇది మొత్తం డెరివేటివ్ చేయొచ్చు దీనికి. దాంట్లో డెరివేటివ్ చేసిన తర్వాత 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ 1 వస్తుంది. ఎఫ్ డాష్ ఆఫ్ 1/h² + 3 h అంటే 0 వేస్తే 1/3 అవుతుంది. కాబట్టి మీరు సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఇప్పుడు ఇక్కడ రాయాల్సింది ఎఫ్ డాష్ ఆఫ్ 1/h → 0 కాబట్టి ఇక్కడ 0 + 3 అవుతుంది. ఇది మనకు వచ్చేది. సో ఇది మీరు ఫైండ్ అవుట్ చేసి అందులో 3తో డివైడ్ చేస్తారు. ఓకే రైట్.